నమస్కారం. వారాహి వైటీ ప్రేక్షకులకు స్వాగతం. ఈరోజు మనం ఆరోగ్యానికి మేలు చేసే కాకరకాయ కారం పొడిని తయారు చేద్దాం. ముందుగా కాకరకాయని శుభ్రంగా కడుక్కొని ఈ విధంగా చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. తర్వాత స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టుకొని 4 చెంచాల నూనె వేసుకుని కాకరకాయ ముక్కల్ని దోరగా వేయించుకోవాలి. స్టవ్ మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని వేయించుకోవాలి. ముక్కలు వేగిన తర్వాత వేగిన ముక్కలు చల్లారేలోపు పోపు వేయించుకుందాం. స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టుకొని పొడి మూకుల్లోనే 1 చెంచా శనగపప్పు వేసుకుని వేయించుకోవాలి. శనగపప్పు కొద్దిగా వేగిన తర్వాత 2 చెంచాల మినపప్పు వేసుకోవాలి. మినపప్పు కొద్దిగా వేగిన తర్వాత 1/2 చెంచా జీలకర్ర వేసుకోవాలి. ఒకసారి వేయించుకొని 1.5 చెంచా ధనియాలు వేసుకోవాలి. పోపు మొత్తం దోరగా వేగిన తర్వాత కడిగి ఆరబెట్టి ఉంచుకున్న కరివేపాకు వేసుకుని వేయించుకోవాలి. ఆ మూకుడు వేడికి కరివేపాకు వేడెక్కిపోతుంది. ఎక్కువసేపు వేగాల్సిన అవసరం లేదు. కరివేపాకు వేగిన తర్వాత పోపు మొత్తం ప్లేట్లోకి తీసేసుకోవాలి. తర్వాత మూకుడులో 1 చెంచా నూనె వేసుకుని 6 ఎండుమిర్చి వేసుకోవాలి. నేను 2 కాకరకాయలతో చేస్తున్నాను కాబట్టి 6 ఎండుమిర్చి తీసుకున్నాను. ఇది కారాన్ని బట్టి ఎండుమిర్చి మీరు పెంచుకోవచ్చు. ఎండుమిర్చి వేగిన తర్వాత మిక్సీ గిన్నెలోకి తీసేసుకుని 2 చెంచాల నూపప్పు వేసుకుని వేయించుకోవాలి. ఇందులో ఉపయోగించిన కాకరకాయ, కరివేపాకు, ధనియాలు, వెల్లుల్లిపాయలు అన్నీ ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. నూపప్పు వేగిన తర్వాత 1 చెంచా నూపప్పుని మిక్సీ గిన్నెలోకి వేసుకోవాలి. మిగిలింది చివరిలో కలుపుకోవడానికి ఉంచేసుకోవాలి. 2 కాకరకాయలకి ఈ మాత్రం చింతపండు వేసుకోవాలి. తర్వాత వేయించి ఉంచుకున్న పోపు దినుసుల్ని వేసుకోవాలి. తర్వాత చిటికెడు పసుపు, రుచికి సరిపడా సాల్ట్ వేసుకుని బరకగా మిక్సీ చేసుకోవాలి. ఈ విధంగా వస్తుంది. ఇప్పుడు వేయించి ఉంచుకున్న కాకరకాయ ముక్కల్ని వేసుకోవాలి. తర్వాత 4 వెల్లుల్లి రెబ్బలను కూడా వేసుకోవాలి. ఇప్పుడు మిక్సీని ఒక్కసారి ఆన్ చేసి ఆఫ్ చేస్తే సరిపోతుంది. ఈ విధంగా మనకి వస్తుంది. చివరిగా వేయించి ఉంచుకున్న నూపప్పును కలుపుకుని కప్పులోకి తీసేసుకుంటే గుమగుమలాడే కాకరకాయ కారం పొడి సర్వింగ్కి సిద్ధంగా ఉంటుంది. ఇది వారం రోజుల వరకు చక్కగా నిలువ ఉంటుంది. 1 చెంచా గానుగ నూనె వేసుకుని కలుపుకొని తింటే వేడివేడి అన్నంలో ఈ కారం పొడి చాలా రుచిగా ఉంటుంది. ఈ రెసిపీని మీరందరూ తప్పకుండా ట్రై చేయండి. ఈ రెసిపీ మీకు నచ్చిందా లేదా అని నాకు కామెంట్ బాక్స్లో చెప్పండి. నా ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. మరొక సింపుల్ రెసిపీతో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.